పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట గొర్రెల కాపర్లు భారీ ధర్నా నిర్వహించారు. గొర్రెల విక్రయానికి శాశ్వత మార్కెట్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పశువుల చికిత్స కోసం వెటర్నరీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గొర్రెల కాపర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ పేర్కొన్నారు. మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ మరియు కెమెరామ్యాన్ సుమన్ అందించిన వివరాల ప్రకారం ఈ సందర్భంగా వారు తమ సమస్యలను అధికారులకు వివరించారు. ప్రస్తుతం స్పందించి తమ జీవనోపాధి కాపాడాలని, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని వారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గొర్రెల కాపర్లు అయితే గొంగడి ధర్నా అని వాళ్ళు నిర్వహించారు. అసలు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని? మేము గతంలో చాలా పోరాటాలతోటి మేము పెద్దపల్లి జిల్లాలో 6 మండలాలకు మార్కెట్లను అంటే 2 మండలాలకు కలిపి ఒక మార్కెట్గా గొర్రె మేకలకు సంబంధించి సాధించుకోవడం జరిగింది. వాటిని 2022లోనే సాధించుకున్నాం. కుందనపల్లి అంటే అంతర్గాం మండలం కుందనపల్లిలో ఉన్నదానికి మా ఫెడరేషన్ ద్వారా 25 లక్షల రూపాయలను అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో 20 లక్షల పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 4.5 లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్లే 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నాయి. అక్కడ నీటి వసతి లేదు, విద్యుత్ వసతి లేదు, జీవాలు దిగడానికి ర్యాంపులు లేవు అని చెప్పేసి పలుమార్లు కలెక్టర్ గారికి దాదాపు ఒక 10 లేఖల ద్వారా మేము విన్నవించడం జరిగింది. అయినా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మీరు అక్కడ మార్కెట్ను ప్రారంభించండి, నేను ఇస్తాను అని అంటారు. నీటి వసతి లేకుండా జీవాలు అక్కడ ఎట్లా మార్కెట్లో మేము నిలపగలుగుతాం? విద్యుత్ సౌకర్యం లేకుండా నీటి వసతి తీసుకురావాలంటే ఎలా ఉంటుంది? ర్యాంపులు అంటే వాహనాలు నుంచి వెళ్ళి జీవాలు దిగేటప్పుడు ర్యాంపులు ఉండాలి. అవి ఎందుకంటే అవి వాటికి జీవాలు కదా, జంతువులు కదా, అవి ఏం తెలుస్తాయి? వాహనాల నుండి డైరెక్ట్గా దూకుతాయి. అంటే కాళ్ళు ఇరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ర్యాంపులు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత మేము మార్కెట్ను ఏర్పాటు చేసుకుంటాం, మేము ప్రారంభిస్తాం, మీ అందరి ఆధ్వర్యంలోనే మేము ప్రారంభించుకుంటాం అని చెప్పేసి పలుమార్లు విన్నవించి బతిమలాడినా కూడా పత్రికాముఖం కూడా చాలాసార్లు తెలియజేయడం జరిగింది. అయినా కూడా వారు నిర్లక్ష్యంతో ఉన్నారని మేము అనుకుంటున్నాం. అందుకే ఇలా గొంగడి ధర్నా పెట్టి కూడా ఇలా పబ్బది బట్టి కలెక్టర్ గారిని అడుగుతున్నాం మేము. కాబట్టి మాకు ఇదివరకు ఇచ్చినటువంటి మార్కెట్లకు సరిహద్దులు వేయాలి. అట్లాగే పశు వైద్యాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలి. ఇప్పుడు ఉన్నటువంటి వైద్య హాస్పిటళ్ళు సరిపోతలేవు, వాటికి అనుబంధంగా సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడానికి వచ్చినాం. అట్లాగే మాకు ఇస్తున్నటువంటి కొన్ని NLM స్కీమ్లో సబ్సిడీలను విడుదల చేయడం జరుగుతలేదు. వాటికి సంబంధించి కూడా వెంటనే ఆ NLM స్కీమ్కి సంబంధించినవి కూడా సబ్సిడీలు విడుదల చేయాలని, సరిహద్దు రాళ్లను మార్కెట్లకు నిర్ణయించి సరిహద్దు రాళ్ళు వేయాలని చెప్పేసి కూడా మేము కోరడానికి ఇలా ధర్నా. గొర్రెల కాపర్లు అంటే చెట్లనక పుట్టలనక ఆ గొర్రెల మేతకై తిప్పుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం నుంచి వీరికి ఏమైనా భద్రత ఉంటుందా? ఇప్పటి వరకు అయితే ఎలాంటి భద్రత లేదు. ఎందుకంటే ఆ గొర్రెలు గిట్లా చనిపోయినాయి అనుకోండి, వాటికి ఇన్సూరెన్స్ అనేది రాదు, ఎక్స్గ్రేషియా రాదు. వాటి మీద కూడా మేము చాలాసార్లు రాష్ట్ర స్థాయిలో కాపర్లకు కూడా కావచ్చు, అంటే విషపూరితమైనటువంటి పురుగులు కావచ్చు, సర్పాలు కావచ్చు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇయ్యలే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇయ్యలే ఇన్సూరెన్స్. మా ఫెడరేషన్ ఒక్కటే ₹1,00,000 ఇస్తుంది. అది ఏదనంటే మా వాటాదానం నుంచి వెళ్ళి మా ఫెడరేషన్ మాకు ఇచ్చేటువంటి ఉన్నది కాబట్టి అది ఒక్కటే ₹1,00,000 వస్తుంది. పలుమార్లు మేము 10 లక్షలకు పెంచాలి, 10 లక్షలకు పెంచాలని ఎంత ఉద్యమాలు చేసినా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు. మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని మొత్తంగా ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? మాకు కేటాయించినటువంటి మార్కెట్ స్థలాలకు హద్దులు నిర్ణయించి పించింగ్ వేసి ఇచ్చినట్టయితే రేపు రాబోయే రోజుల్లో యాదవులు కొంచెం ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా మార్కెట్లు మాకే కేటాయించి హద్దులు వేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు నిధులు కూడా ఇప్పుడు గొర్రెల కాపర్లు కాస్తున్నారు. గొర్రెల కాపర్లు చనిపోతే కూడా వాళ్ళకు ₹1 కూడా ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక నెలకు పింఛన్ లెక్క ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు పింఛనిచ్చి వాళ్ళు చనిపోతే ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజులు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో గొర్రెలు మేకలు లేనిది ఇలా మనం తినాలంటే గొర్రెలు మేకలే. మనిషి చనిపోతే గొర్రెలే కావాలి,
మనిషి పుడితే గొర్రెలే కావాలి, పెళ్లి అయితే గొర్రెలే కావాలి, మేకలే కావాలి. మటన్ ప్రతిదానికి గొర్రెలు మేకలు పెరుగుతూనే ఈ రోజులు ఈ జనాలు బతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గొర్రెల కాపరులను కాపాడుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మన అందరి భవిష్యత్తు ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా చూడొచ్చు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గొర్రెల కాపర్లు అయితే వారికి పశు మార్కెట్కు సంబంధించి కావచ్చు, అటు పశు వైద్యానికి సంబంధించి కావచ్చు, మాకు పూర్తిగా ప్రభుత్వం అయితే ఇవన్నీ కల్పించి చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శ్రవణ్ కుమార్, స్టూడియో 18 పెద్దపల్లి నుండి. పెద్దపల్లి ప్రజావాణి